నమస్తే, నేను మీ వాస లక్ష్మణ. నేత నేసిన కద్దరు రాజ్యం వెళుతుంటే ఆ కద్దరు నేసిన నేత నా కాటికెళ్ళిపోతుండు. చేతిలోని నూలు పోగు చూరుకు వేలాడుతున్నది ఉరితాడై మెడకు బిగుసుకునేందుకు. ఈ కవిత్వం చాలా సంవత్సరాల క్రితం రాసినప్పుడు ఒక పద్మశాలి బిడ్డగా నేనేమనుకున్నా అంటే, ఈ కవిత్వం మళ్ళీ మళ్ళీ చదివే రోజు రావద్దు అని గత కొన్ని సంవత్సరాలుగా పద్మశాలి సమాజం కోసం కొట్లాడుతూనే ఉన్నాం. అయినా ఆ రోజు రానే వస్తుంది. ఈరోజు సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ఒకే రోజు ఆత్మహత్య, అది కూడా ఉపాధి కరువై. తంగలపల్లిలో అంకారం మల్లేశం, ఆయన నాకు వచ్చిన సమాచారం మేరకు ఆ నూలు దారాన్నే ఉరితాడగేసుకొని ఆత్మహత్య చేసుకున్నారట. మరొక వార్పిన్ కార్మికుడు అంటే నేత కార్మికుడే అడిచేర్ల సాయి, ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్న ఉపాధి కరువై. నేను పద్మశాలి సమాజానికి ఒక అడగదలుచుకున్నా, ఏమన్నా సత్యందిగా పుట్టినామా? భూమి మీద మనకు హక్కు లేదు, ఈ తెలంగాణ ఆర్థిక వాటా మీద మనకు హక్కు లేదు, ఉపాధి అవకాశాల మీద మనకు హక్కు లేదు. మరి ఎందుకు చావాలి? గతం వేరు, వర్తమానం వేరు. వర్తమానంలో మేము ఉన్నాం కదా, కొట్లాడేందుకు పదే పదే చెప్తున్నాం. ప్రతిదీ కొట్లాడి సాధించుకుందాం. మనకు రాజ్యాంగం హక్కులు కల్పించింది, మనం బానిసలం కాదు. ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాం నేత కార్మికులు? దయచేసి ఎవరు ఏ నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోకండి. మీ సమస్యను మా దృష్టికి తీసుకురండి. మీకు పదే పదే చెప్తూనే ఉన్నాం. నేను కాంగ్రెస్ ప్రభుత్వం అడగదలుచుకున్నా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, పద్మశాలి సోదరులారా, మీరు భాగినాలే, పౌరుషం ఉన్న పద్మశాలి బిడ్డలందరూ వీడియో షేర్ చేయాలి. పౌరుషం ఉన్న పద్మశాలి బిడ్డలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, హేషాలు చేతగానుడు గీలేం చేస్తారనుకుంటుంది కావచ్చు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల కాలంలోనే ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఉపాధి కరువై. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే మొత్తం నేత పరిశ్రమను స్తంభింపజేసింది. ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే వార్నింగ్ ఇచ్చిన మరొక నేత కార్మికుడు చనిపోవద్దు, చనిపోతే మేము ఊరుకోమని చెప్పి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినాం. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, శాలోలు చేతగానులు అనుకుంటుందేమో. చూపిద్దామా పద్మశాలి సోదరులారా ఈ దొంగ ప్రభుత్వానికి, లంగ ప్రభుత్వానికి, మన చేనేతలు ఎంపుతున్న ప్రభుత్వానికి? మరి ఎవడే సగం తలకాయడు? నిన్నాక మొన్న ఫోన్ చేసిన మనం తుమ్మల నాగేశ్వరరావు. నేను తుమ్మల నాగేశ్వరరావు నిన్నాక మొన్న నీకు ఫోన్ చేసి చెప్పి ఏం చెప్పినా, నీకు చేత కాకపోతే రజనా పెట్టి దుబ్బే అని చెప్పిన. పున్నం ప్రభాకర్ అన్న బిషిబిడ్డ పోయినా నువ్వు బిత్త పచ్చా బద్దలాడుతావు, నాకు తెలియదు. నాకు ఊగా తెల్ల చాలు చెప్తున్నాం నేత పరిశ్రమ అంటే ఏది? నువ్వు చాలు చేస్తే నేత కార్మికులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఎన్నికల సమయంలో కూడా మా పద్మశాలి సమాజాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక మిగతా సమయంలో ఏం పట్టించుకుంటుందిరా బాబు? మిస్టర్ రేవంత్ రెడ్డి, ఏమనుకుంటున్నావా నువ్వు? శాలువులు గీలింగ్ చేస్తారనుకుంటున్నావా? పరాస్కలాడకు ముఖ్యమంత్రి, పరాస్కలాడకు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నేను గెలిచాను అనుకుంటున్నావు కావచ్చు. నువ్వు గెలవలేదయ్యా. మేము కేసీఆర్ను ఓడిస్తే నువ్వు గెలిచినావు. మీ ప్రభుత్వం మా చేనేతల చావుకు వచ్చిందా? చూపిస్తా. మా చేనేతల ఆత్మహత్యలకు సరైన జవాబు చెప్తాం కాంగ్రెస్ పార్టీకి. బొంద పెడతాం కాంగ్రెస్ పార్టీని. ఏమనుకుంటున్నారో తమాషా చేస్తున్నారా మీరు? మరి యథావిధిగా నడిచిన నేత పరిశ్రమ స్తంభం చేసిండ్రు. చేయని ప్రభుత్వం తగ్గిదలుగా మన్ను పోయే ప్రభుత్వం ఇది ఇంత. నేను యావత్ పద్మశాలి సమాజానికి ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్న మిత్రారా, ఇవి కనుక ఖచ్చితంగా మనం చేస్తే ప్రభుత్వం యావత్ పద్మశాలి సమాజ సమస్యల పరిష్కారం చేస్తుంది. ఈ ఎన్నికల సమయంలో, ఎంపీ ఎన్నికల సమయంలో నేను పద్మశాలి బిడ్డను, నాకు పద్మశాలి పౌరుషం ఉందనుకునే ప్రతి పద్మశాలి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. మీరు ఓటేస్తే ఇలా ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికులు ఆత్మ క్షోభిస్తుంది. మన జాతి కంటే కన్నా కాంగ్రెస్ పార్టీ. మరొక కోరిక, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను ఏమీ అనకండి. కార్యకర్తలు అమాయకులే. కాంగ్రెస్ నాయకులు మన పద్మశాలి ఇళ్లకు, మన పద్మశాలి సంఘాల కాడికి వస్తే ఒక పని చేయండి, కొట్టకండి, తిట్టకండి. కాంగ్రెస్ నాయకుల్ని, కార్యకర్తలు ఏమనకండి.
ఎంత పెద్ద నాయకుడైనా సరే, మంత్రి వింత్రి తోకమట్ట ఎవడైనా సరే వస్తే దొరకబట్టి పే మీద బట్టలు గుంజుకొని పంపించండి. ఎందుకంటే ఆ బట్టలు మనం నేసినాయే, షెడ్డి బనీన్ డ్రాయర్ ప్రతిదీ మనం నేసినాయి కాబట్టి ఈ పనులు చేయండి. మొత్తం బట్టలు గుంజుకొని బయటకు వెళ్ళగొట్టండి. సిగ్గు శరం వస్తుంది. బట్టలు వేసుకుంటలేరా మీరు? కాంగ్రెస్ నాయకుని అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు బట్టలు వేసుకుంటారు లేదా? ఆ మాత్రం కృతజ్ఞత లేదు. అని ఒక నేత కార్మికుడు తలక శ్రీనివాస నేత కార్మికుడు చనిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెప్పినాం, మరో నేత కార్మికుడు చనిపోయాం, మళ్ళీ చెప్పినాం. వీళ్ళు ఇద్దరు నేత కార్మికులు. మరి రాబోయే 5 ఏళ్ల కాలంలో ఎంతమంది చంపుతారా కాంగ్రెస్ ప్రభుత్వమా? నేను ఒకటి చెప్తున్నా, ఈ ఎంపీ ఎన్నికల్లో నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయనే వద్దు. ఇప్పుడు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి పద్మశాలి దమ్మేందో. బొంద పెడతాం, బొంద చూస్తాం. మా నేత కార్మికుల ఆత్మహత్యలకు సరైన జవాబు ఈ ఎంపీ ఎన్నికలు చెప్తాం. చిత్తుగా ఓడిస్తాం. నేను పద్మశాలి కుల బాంధవులారా, నేను పద్మశాలి బిడ్డను, నాది పద్మశాలి పౌరుషం అనుకునే ప్రతి పద్మశాలి బిడ్డ కాంగ్రెస్ను ఓడించడం లక్ష్యంగా పెట్టుకుందాం. అరే మన నేత కార్మికులు చనిపోయిన తర్వాత వాడెవడేయా, వాడెవడు ఉంటేంది పీకుతో మనకిందే? పద్మశాలి సమాజం మనకు పౌరుషం ఉందా లేదా? పౌరుషం ఉంది అనుకున్న వాళ్ళు షేర్ చేయండి, పౌరుషం లేదు అనుకున్న వీడియో పక్కన పెట్టేసేయండి. నాకు కొడుకులకు చూపిద్దాం. జాగో పద్మశాలి. బాధ అనిపిస్తున్నారు ఒక్కొక్కసారి. ఏందిరా బాబు, ఏది నా సమాజం? జై పద్మశాలి. పద్మశాలి కుల బాంధవులారా, ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం. అందరూ మాకు సపోర్ట్ ఉండే ప్రయత్నం చేయండి. జోగా వద్దీగా జాయింగే. పద్మశాలి సమాజం ప్రమాదంలో ఉంది, 100% ప్రమాదంలో ఉంది. నిశ్శబ్దంగా ఉంటే పద్మశాలి సమాజం బానిసత్వంలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. జనాలు ఇంత పెద్దగా ఉంది, ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది. ఓటు బ్యాంక్ కీలకం. ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం. అంత పెద్ద ఓటు బ్యాంక్ మనం రాజకీయం దగ్గర పిక్చర్ వేస్తున్నది కారణం ఏంటంటే మనం మాత్రమే. అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సరే మన కళ్ళ కూర్చోవాలి. దానికి ఎంత దూరమే వెళ్దాం. దయచేసి నా పద్మశాలి సోదరులారా, నిజాన్ని విందాం. ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన తర్వాత నివాళులు కాదు, ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం దానికి మనం కలిసికట్టుగా వెళ్దాం.